వచ్చినటువంటి ఒక ఆగ్రహం కానీ బీఆర్ఎస్ గా మారడం, సమితిగా మారడం బహుశా అది కూడా దాని ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు. నేను దాన్ని కాదనను. కనుక వీటన్నిటి అంగీకరిస్తారా? టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం ప్రజలకు రుచించలేదని అర్థం కదా. ఓడిపోయినా అంటే అర్థం, ఓడిపోయినా అంటే ప్రజలకు రుచించలేదని అర్థం. దాన్ని అట్లే స్వీకరించాల్సిందే. పర్సనల్ గా జరుగుతున్న అంటే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నది ఆయన ఒక పరిస్థితిలోంచి ఆయన అనుకున్నాడు. ఒక ఫెడరల్ సిస్టమ్ కు సంబంధించిన దానికి విఘాతం కలుగుతోంది, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వటం లేదు, విభజనకు సంబంధించిన హామీలు అమలు జరగటం లేదు. ఇక్కడికి ఆ కారణాల్లోంచి అంటే ఒక ప్రాంతీయ అస్తిత్వాల పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఒక ఉదాసీన వైఖరి లేదా వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా ఆయన మనం కూడా జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ప్రత్యామ్నాయ కూటమిని తయారు చేయాల్సిన అవసరం ఉంది అని భావించి బీఆర్ఎస్ అనే ఒక ప్రయోగం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు మీరు ఇప్పుడు జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, మీరు తెలంగాణను విడిచి సాము చేయకండి అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నేనేది అనుకుంటున్నాను. దాంట్లో ఫలితంగా ఓటమి వచ్చింది, లేకుంటే ఎందుకు ఓటమి వస్తుంది? 12 సంవత్సరాల్లో చేయాల్సినంత సాంస్కృతిక కానీ లేకపోతే సినిమా రంగంలో కానీ ఇంకా చాలా విషయాల్లో చేయలేకపోయారు. చేసుంటే ఇంకా బాగుండేది. 10 సంవత్సరాలు చాలా పెద్ద సమయం. 2 టర్మ్స్ వచ్చింది. 2 టర్మ్స్ వచ్చినా నేను ఒక్కొక్కటిగా చెప్తాను. ఒకటి ట్యాంక్ బండ్ విగ్రహాలు. ట్యాంక్ బండ్ లో మొత్తం ఆంధ్ర విగ్రహాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ విగ్రహాలు పెట్టలేదు ఒకటి కూడా. జి వెంకటస్వామి విగ్రహం మాత్రమే అడిషనల్ గా ట్యాంక్ బండ్ లో పెట్టారు. కనీసం 10-15 తెలంగాణ నేతల లేకపోతే తెలంగాణ వైతాళికల విగ్రహాలు పెట్టొచ్చు కదా. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, అంటే ఆయన వచ్చిన దశలో ఆయనను మొట్టమొదట వెంటాడినటువంటి సమస్యలు వాటి మీద ఆయన ఎక్కువ ఫోకస్ గా ఉన్నారు. దానివల్ల కొంత సాంస్కృతిక రంగంలో కొన్ని గ్యాప్లు ఉన్నమాట వాస్తవం. వాటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి ఒక దశ వస్తున్నది. దాని గురించి ఆలోచించాలి. అంటే ఒకటి ఉమ్మడి రాజధాని ముగిసిపోవటం, ఇంక ఇక్కడి నుంచి మనం అవి చేయాలి అనే ఒక ఆలోచన బీఆర్ఎస్ లో బయలుదేరుతున్నటువంటి సందర్భం అది. కానీ ఈ లోపల ఓటమి ఎదురైంది. మీకు 10 సంవత్సరాలలో సాంస్కృతిక ఎజెండా జరగనే లేదు. అంటే మొట్టమొదట ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మళ్ళా ఒక ఉద్రిక్త వాతావరణాలు కానీ లేదా ఒక రకమైనటువంటి విగ్రహాలు తీసేస్తామని అనలే కదా. అంటే విగ్రహాలు తీసేయాలనే డిమాండ్ కూడా బలంగా ఉండింది. తీసేయాలనే విగ్రహం కూడా బలంగా తీసేయలేము. పైగా దాంట్లో పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారనుకోండి, దైవ సమానుడు. ఆయన అన్నమయ్య ఉన్నాడు అనుకోండి, దైవ సమానుడు. త్యాగరాజ స్వామి ఉన్నాడు అనుకోండి, దైవ సమానుడు. అక్కడ మనము వాళ్ళ మీద మన వ్యతిరేకత కాదు. 60 ఏళ్ల మన ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో విగ్రహాల స్థాపన అనేది ఏకపక్షంగా జరిగింది. తెలంగాణ అస్తిత్వాన్ని పట్టించుకోలేదు. ముఖ్యంగా హైదరాబాద్ విముక్తితో, తెలంగాణ విముక్తితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర పోయింది, వాళ్ళ విగ్రహాలు లేకుండా పోయినాయి అనేటువంటి ఒక క్రమంలోంచి చూపించినటువంటి ఆగ్రహమే తప్ప అది వాళ్ళ మీద ఆగ్రహం కాదు. కనుక అటువైపు కొంత ఆయన దృష్టి మళ్లించలేదు. ఆ వైపు చెప్పలేదా మీలాంటి వాళ్ళు విగ్రహం పెట్టమని? మీరైనా, నందిని సిద్ధారెడ్డి గారైనా, లేకపోతే మిగతా వాళ్ళైనా? డెఫినెట్ గా చెప్పినాము, చెప్పకపోవటం అనేది లేదు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఎక్కువ ఫోకస్ చేసింది ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం మీద. సాంస్కృతిక ఎజెండా కొంతమేరకు ఆయన చేసినారు. ఈ విషయాలలో కొంచెం ఎందుకు ఆయన సందేహించినారు, బహుశా నేను అది కారణమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ ఇష్యూస్ అన్ని కూడా కారణం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదే తప్ప పెట్టకూడదని కేసీఆర్ గారికి ఎందుకుంటుంది? అంటే నాకు ఒకటి అనిపించింది, తెలంగాణ ప్రజల కంటే ఎక్కువగా ఆంధ్ర రాయలసీమ నుంచి సెటిల్ అయిన ప్రజలు కేసీఆర్ ను, కేటీఆర్ ను ఎక్కువ అర్థం చేసుకున్నారు అనిపించింది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఎప్పుడు చూసినా బ్రహ్మరథమే. 2016 మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికలు 150కి 99, మజ్లిస్ 43 సీట్లు పోతే బీజేపీకి 2-3 వచ్చే, కాంగ్రెస్ 2, అంతే కదా. తర్వాత 2018 మహాకూటమి చంద్రబాబు నాయుడు వచ్చినా సరే క్లీన్ స్వీప్ 20 జిహెచ్ఎంసీ కూకటిపల్లి, షేర్లింగంపల్లి క్లీన్ స్వీప్ బీఆర్ఎస్. 56 సీట్లు వచ్చాయి. తెలంగాణ వాసులు హైదరాబాద్ లో ఎక్కువ నివసించే సీట్లు బీజేపీకి వచ్చాయి. తర్వాత 23 రూరల్ తెలంగాణలో 30% కూడా రాలేదు బీఆర్ఎస్ కు. అర్బన్ తెలంగాణ హెచ్ఎండి ఏరియాలో 43%. సో ఆంధ్ర రాయలసీమ ప్రజలు ఎక్కువ అర్థం చేసుకున్నారు కేసీఆర్ ను. ఎక్కువగా అప్పటి వరకు తిట్టిన వ్యక్తులే ఎక్కువగా అర్థం చేసుకుని బ్రహ్మరథం పెట్టారు.
తెలంగాణ ప్రజలతో బిలో 30, రూరల్ తెలంగాణ ప్రజలు 30% కంటే తక్కువ ఓట్లు ఇచ్చారు. నాకు అది విజిబుల్ అయింది. మా అపార్ట్మెంట్ లో కూడా కేసీఆర్ బాగా చేస్తున్నాడండి. మాకు అక్కడ డెవలప్మెంట్ లేదంటే అమరావతిలో అక్కడ కంపేర్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన 10 సంవత్సరాలు ఏం జరగలేదు, ఇక్కడ జరిగేది. చాలా పెద్ద ఫ్యాన్స్ కూడా ఆంధ్ర నుంచి కేసీఆర్ కు కేటీఆర్ కి అయినారు. బహుశా ఇది కూడా ఒక కారణమా? తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం కనుక చేస్తే సాంస్కృతిక ఉద్యమం చేయలేదన్నది తప్పండి. సాంస్కృతికమైనటువంటి ఇప్పుడు మీకు బతుకమ్మని వైభవంగా జరపలేదా? లేదా మీరు ప్రతి తెలంగాణ అవతరణ దినోత్సవానికి పెద్ద ఎత్తున అవార్డులు ఇచ్చేవాళ్ళు. తెలంగాణ సాహిత్యం కోవిడ్ వచ్చేంత వరకు, కోవిడ్ రావటం వల్ల ఆగిపోయింది. కోవిడ్ కు ముందంతా జరిగింది. మీకు పెద్ద ఎత్తున సాహిత్యకారులందరికీ అవార్డులు ఇచ్చారు. అత్యద్భుతంగా తెలంగాణ సాంస్కృతిక గానం జరిగింది. మీకు రవీంద్ర భారతి నిత్యం కళకళలాడింది. తెలంగాణ కవీంద్ర భారతికి మారిపోయింది రవీంద్ర భారతి. అటువంటి ఒక వాతావరణం ఇప్పుడు కళకళలాడట్లేదు. రవీంద్ర భారతి అంత సందడి లేదు ఇవాళ, అంత ఉద్ధృతి కూడా. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం ఎక్కువ డామినేట్ చేసిందా? డెఫినెట్ మీకు తెలంగాణకు సంబంధించిన సాహిత్యకారుల కథలన్నీ నాటకాలుగా చేయటము, తెలంగాణ జానపద ఉత్సవాలు పదే పదే జరగడము, అనేక రకాల కోణాలలో మీకు రవీంద్ర భారతిలో విపరీతంగా కార్యక్రమం జరిగిందంటే రీచ్ పెరిగింది. తెలంగాణ వాళ్ళకి యాక్సెస్ పెరిగింది. దాంతో రవీంద్ర భారత్తో కావచ్చు, సెక్రటరియట్తో కావచ్చు, వీటితో ఒక యాక్సెస్ పెరిగింది. మీకు అది మాత్రమే కాదు, మీకు సినిమాలలో తెలంగాణ హీరోలు రావటం, తెలంగాణ భాషకి గౌరవం పెరగడం, తెలంగాణ పాటలు పాడితే ఇప్పుడు మన విపరీతమైనటువంటి వాళ్ళకు ఒక సెలబ్రిటీ వాల్యూ రావటం, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమం, ఆ భావజాల విస్తరణ, ప్రభుత్వం రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం, వీటన్నిటి కారణంగా జరిగింది. అది వీటన్నిటి ఎఫెక్ట్ గా ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ భాషను గౌరవం, మీకు టెక్స్ట్ బుక్స్ అన్ని మారిపోయినాయి. టెక్స్ట్ బుక్స్ లో మీకు జయశంకర్ గారి చరిత్ర ఉంది, కొమరం భీం చరిత్ర ఉంది. పిల్లలు చిన్నప్పటి నుంచే బతుకమ్మ గురించి చదువుకున్నారు. బతుకమ్మ పాటల ఆధారంగా అక్షరాలను గుర్తించడం నేర్చుకోవటం. కానీ మీరు ఒకసారి ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని చూడండి, ఎంత అద్భుతంగా టెక్స్ట్ బుక్స్ తీర్చిదిద్దారో. ఇవన్నీ చాలా మౌలికమైన విషయాలు జరుగుతూ వచ్చాయి. నేను ఒకసారి సభలోకి వెళ్ళి జయశంకర్ వట్టికోట ఆల్వార్ స్వామి గురించి మాట్లాడుతుంటే పిల్లలందరూ లేచి మాకు తెలుసు అన్నారు. వాళ్ళకి అంతకుముందు తెలియదు. జయశంకర్ గురించి, జయశంకర్ గారి జయంతి సందర్భంగా కాలేజీ పిల్లలతో సభ పెడితే మన నాగర్ కర్నూలులో పిల్లలందరూ కూడా మాకు జయశంకర్ గారు తెలుసు, ఆళ్వార్ స్వామి గురించి వాళ్ళు చెప్పేస్తున్నారు విషయాలు. అటువంటి ఒక వాతావరణం జయశంకర్ విగ్రహం హైదరాబాద్ లో ఒకటి కూడా లేదు. ఉద్యమ సందర్భంలో పెట్టినారు. నేను చెప్తున్నాను కదా, విగ్రహాల మీద ఆయన ఫోకస్ చేయలేదు. హైదరాబాద్ డెఫినెట్ గా పెట్టాలి. తెలంగాణ తల్లి విగ్రహం కూడా అమరజ్యోతిలో పెట్టినారు. కానీ నేను ఆయన విద్యారంగము, వైద్యం కొంత జరిగింది. కోవిడ్ తర్వాత వైద్యం విషయంలో చాలా కాన్సన్ట్రేట్ చేశారు. మేము వజ్రోత్సవాలు, ఇది మన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు జరిగిన తర్వాత వెళ్తుంటే కేసీఆర్ గారు అన్నారు, వెల్త్ వస్తున్నప్పుడు వెల్త్ వెంట కొంత వల్గారిటీ వస్తుంది ఎప్పుడైనా కానీ. సో ఫ్లరిష్ అవుతోంది తెలంగాణ, వెల్త్ వస్తుంది, కానీ దీని వెంట కొంత వల్గారిటీ వస్తుంది. బహుశా మన నెక్స్ట్ పరిపాలన అంతా కూడా మనం సాంస్కృతిక విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక ఉదాత్తమైన సంస్కృతి నిర్మాణం జరగాలి. అంటే ఆ రోజు ప్రదర్శనలన్నీ కూడా, ఇవాళ మీరు ప్రభుత్వంలో చూస్తే సినిమా పాటలు నెక్స్ట్ అంటే మూడో పర్యాయం ఆయన దృష్టి ఒకటి విద్యారంగం. అంటే తెలుగు కదా కేసీఆర్, సాంస్కృతికంగా లేకపోతే దాశరథి పేరు, భాష పరంగా ఆయనకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. అందుకనే కదా ప్రపంచ తెలుగు మహాసభలు జరిపినా, దాశరథి పేరిట అవార్డు పెట్టినా, కాళోజీ పేరిట అవార్డు పెట్టినా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే సాంస్కృతిక ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదని నేను ఒప్పుకుంటాను. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదంటే ఒక అగ్రికల్చర్ లో జరిగినట్టు, ఒక వాటర్ ఫ్రంట్ లో జరిగినట్టు, వీటిలో జరిగినట్టు ఇంకా సాంస్కృతిక రంగంలో ఇంకా ఉధృతంగా జరగాల్సి ఉంది. దానికి కారణం ఆయన ఎక్కువ ఫోకస్ దాంట్లో ఉండటం. ఇప్పుడు అవి చాలా పెద్ద పనులు భారత్ గారు, దాంట్లో తలమునకలైనప్పుడు అనేకమైన డిపార్ట్మెంట్స్ ని సమన్వయం చేయటం, వీటని ఆయన టోటల్ గా దాంట్లో ఎంగేజ్ అయ్యాడు. ఇవి ఏమనిపిస్తాయంటే, ముందైతే నీళ్లు రాని, ముందైతే అన్నం దొరకని, ఆ తర్వాత విషయాలు కదా అనే ఒక అస్తిత్వం ఆల్సో ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే నేను ఏమంటా అంటే వాళ్ళ అస్తిత్వం మీద దాడి పూర్తిగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే, ఎన్టీఆర్ విగ్రహం పెడితే, పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే ఇప్పుడు దెబ్బతింటుంది అనుకునే స్థాయికి ఎందుకు రావాలి? సవాల్ చేస్తున్నారు, ఇదిగో పెడతాం, ఎవడు అడ్డుకుంటాడు రండి, ఇదిగో చేస్తున్నాం. ఆ సవాల్ చేయటం వల్ల గాయపడుతుంది తెలంగాణ. ఇవాళ ఆ వ్యవహార సరళితో బాధపడుతోంది ఇవాళ తెలంగాణ. కావాలని రెచ్చగొట్టడం హైదరాబాద్. తెలంగాణ ప్రజలు చాలా స్ట్రాంగ్, వాళ్ళలో భావం చాలా స్ట్రాంగ్.